హలో అండి, నా పేరు శ్రీధర్. ఈరోజు నేను నా దగ్గర 300 వాట్స్ సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. వాటితో లిథియం అయాన్ బ్యాటరీస్ని ఛార్జింగ్ చేసేవాడిని. ఇప్పుడు లైఫ్ ఆఫ్ బ్యాటరీస్ యూజ్ చేసి 12 వోల్ట్స్ 45Ah బ్యాటరీ ప్యాక్ బిల్డ్ చేసి ఛార్జింగ్ చేయాలనుకుంటున్నాను. ఈ బ్యాటరీస్ రాయల్ ఎలక్ట్రానిక్స్ కోల్కతా నుంచి తెప్పించానండి. కొరియర్ ఛార్జెస్ వచ్చేసి 350 రూపీస్ తీసుకున్నారు. నాకు రావడానికి 10 days పట్టింది. అది రింగ్స్ తీసుకున్నాను, 30 పీసెస్ రింగ్స్ 30 రూపీస్ పడినవి. తర్వాత ఒక బిఎంఎస్ తీసుకున్నాను, 4S 100 ఆంపియర్ వైట్ బిఎంఎస్ 320 రూపీస్ ఉంది. అలానే బ్యాటరీస్కి హోల్డర్స్ తీసుకున్నాను 12 పీసెస్, ఈచ్ వన్ వచ్చి 8 రూపీస్. 32140 లిథియం లైపో బ్యాటరీస్, టోటల్ 12 బ్యాటరీస్ తీసుకున్నాను. ఒక్కొక్క సెల్ వచ్చేసి 15 amp ఉందండి. 12 బ్యాటరీస్ అంటే నాకు 45Ah వరకు వస్తుంది మొత్తం బ్యాటరీ ప్యాక్. ఈచ్ వన్ వచ్చేసి 280 రూపీస్. బ్యాటరీస్ కూడా 2018 మోడల్. ఇది కొత్త సెల్ అంతా కాదు, ఇది చాలా ఇయర్స్ అవుతుంది కావచ్చు, దీని లైఫ్ కొంచెం తగ్గిపోయి ఉంటుంది. లేటెస్ట్ బ్యాటరీస్ అయితే ఐఆర్ రేటింగ్ 1 ఉంటుంది. బ్యాటరీస్ అయితే ఓకే, పర్లేదు. 280 రూపీస్ కాబట్టి మనకు అంతే వస్తుంది. నికెల్ స్ట్రిప్ తీసుకున్నాను, ఇది 100 grams 180 రూపీస్ అయింది. యాక్చువల్గా నేను అక్కడే స్పాట్ వెల్డింగ్ చేయించుకుంటే బాగుండేది, కానీ అతను చేస్తే బాగానే ఉంది. కానీ వాళ్ళు అందులో బ్యాటరీస్ ఏం పెడతారో అనే భయంతో నేను ఇక్కడ మా దగ్గర ఎవరైనా ఉంటే చేయించుకుందామని అనుకున్నాను. కానీ ఇక్కడ ఎవరు చేసేవారు లేకుండే. ఇక నేను సాల్డరింగ్ చేద్దాం అనుకున్నా, కానీ అది సాల్డరింగ్ చేస్తే బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుందని దాన్ని కూడా ఏం చేయలేదు. నేనే ఒక స్పాట్ వెల్డింగ్ ఒకటి తయారు చేసుకున్నాను. మైక్రోవేవ్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి తీసుకొని దాని నుంచి ఒక స్పాట్ వెల్డింగ్ తయారు చేసుకున్నాను. టైమర్ మాడ్యూల్తో ఒక స్పాట్ వెల్డింగ్ తయారు చేసుకున్నాను. అతనితో చేయించుకున్నా అయిపోయేదేమో. ఒక స్పాట్ వెల్డింగ్ తయారు చేయాలంటే నాకు 1500 రూపీస్ ఖర్చు వచ్చింది. కానీ స్పాట్ వెల్డింగ్ కూడా చూడండి. ఆ స్పాట్ వెల్డింగ్ కూడా ఎలా తయారు చేశాను అనేది వీడియో కావాలంటే అది కూడా పెడతాను. ఒకటే నాకు బిఎంఎస్ ఒకటి నాకు అంత ఒరిజినల్ లేదు, ఈ మాస్ఫెట్లో ఒకటి ఎందుకో తేడా ఉంది. ఈ బిఎంఎస్తో పాటు బ్యాటరీస్ బ్యాలెన్సింగ్గా ఉండడానికి యాక్టివ్ బ్యాలెన్సర్ ఒకటి తీసుకుంటే బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది, అదొకటి కూడా తీసుకోవాలి. ఈ బ్యాటరీ ప్యాక్తో బ్యాకప్ టెస్ట్ కూడా కావాలంటే ఆ వీడియో కూడా పెడతాను. ఓకే అండి, బాయ్.